హలో గైస్, వెల్కమ్ టు వీరాస్ లిటిల్ స్పూన్స్. ఈరోజు మనము చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే హోమ్ మేడ్ గీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 10 days వరకు పెరుగు మీద మీగడని కలెక్ట్ చేసి తీసుకున్నాను. దీన్ని ఒక మిక్సర్ జార్లోకి కొద్దిగా యాడ్ చేసుకుని కొద్దిగా కోల్డ్ వాటర్ని కానీ లేదా ఐస్ క్యూబ్స్ని కానీ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇలా మిక్సీ చేయడం వల్ల మనకు కావాల్సిన వెన్న చాలా ఈజీగా సింపుల్గా సపరేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు కావాల్సిన వెన్న చాలా ఈజీగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుని క్లీన్ చేసుకుందాం. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని ఇలా కోల్డ్ వాటర్తో ఒక 2-3 సార్లు అయినా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల నెయ్యి స్మెల్ అనేది పాడవకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వెన్న ముద్దని స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిలోకి యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మంటని హై టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా వెన్న మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఉడికించుకోవాలి. వెన్న మొత్తం కరిగిపోయాక ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి. ఈ టైంలో మనము పక్కనే ఉండి ఇలా గరిటెతో తిప్పుకుంటూ ఉడికించుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో మనము కలర్ కోసం పసుపుని, ఫ్లేవర్ కోసం తమలపాకుల్ని, మెంతుల్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏమీ యాడ్ చేయకుండానే నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే నెయ్యి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూస్తే నెయ్యి పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్ ద్వారా ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాం. చాలా ఈజీగా సింపుల్గా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం రోజు తీసుకునే ఆహారంలో కనీసం 2 స్పూన్లైనా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అది బయట కొనే నెయ్యి కాకుండా ఇంట్లోనే కమ్మటి హోమ్మేడ్ నెయ్యిని ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి and subscribe our channel. Thank you for watching.